అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ముఖ్యంగా కడప ప్రజలకు తెలియజేసినటువంటి ముఖ్య విషయం, మరి 2021 సంవత్సరంలో మరి నేను వైఎస్ఆర్ బిడ్డను, నన్ను ఆదరించండి, నన్ను నమ్మండి, రాజన్న రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తిరిగి తీసుకువస్తాను, నాతో పాటు మీరు నడవండి అని చెప్పేసి వైఎస్ షర్మిలమ్మ గారు తెలంగాణకి రావడం జరిగింది. ఆ యొక్క వచ్చినటువంటి క్రమంలో మరి మొదటగా ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళన అటువంటి కార్యక్రమాలు చేపట్టింది. ఆ కార్యక్రమం అనంతరం ఖమ్మం జిల్లాలో సంకల్ప సభ పేరుతో పెద్ద సభ నిర్వహించి మాకు తెలంగాణ ప్రజలకు, ఆమెను నమ్ముకున్న నాయకులకు అనేక వాగ్దానాలు, నేను నిలబడతాను, మిమ్మల్ని నిలబెడతాను, మీకోసమే ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను, రాజన్న రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ముందుకొచ్చాను, నన్ను ఆదరించండి, నన్ను వైఎస్ఆర్ కూతురుగా మీరు మీ కుటుంబ సభ్యురాలుగా చూసుకోమనంటే మేము వినలేని సంతోషంతో మరి ఆ యొక్క వైఎస్ షర్మిలని మేము ఆదరించి ప్రేమించి, వైఎస్ఆర్ గారి కూతురు కదా, మాట ఇస్తే మాట తప్పదు అనే ఒక సంకల్పమైన బలంతో నమ్మి తన వెంట సుమారు సుదీర్ఘంగా 3 సంవత్సరాలు నిరుద్యోగ నిరాహార దీక్షలేమి కానీ, ధర్నాలే కావచ్చు, రాస్తారోకోలే కావచ్చు, మరియు జిల్లాల సభా సమావేశాలే కావచ్చు, మరెన్నో కార్యక్రమాలలో కూడా మేము తనంటూ 3 సంవత్సరాలు ఏకతాటిగా కుటుంబాలను వదిలేసి తెలంగాణ రాష్ట్రానికి రాజన్న సంక్షేమ పాలన తీసుకువస్తున్నట్టు ఆశయం కలిగినటువంటి మహిళా నాయకులు మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందని చెప్పేసి ఎంతో సంతోషంతో మేము కంకణం కట్టుకున్నాం. ఆమె నియమించినటువంటి 120 నియోజకవర్గాల కోఆర్డినేటర్లను మరి సైతం ఆమె మోసం చేసి అనేక వాగ్దానాలు ఇచ్చి ఈరోజు కొత్త అవతారం ఎత్తి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో సంచరిస్తుందని చెప్పేసి మేము సిగ్గుచేటుగా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ గారు అంటే కనీసం 100కు 99% ఇచ్చిన మాటను, ఇచ్చిన వాగ్దానం ప్రకారం నడుచుకుంటారని చెప్పేసి మేము నమ్ముతాం, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నమ్ముతారు. కానీ నీకు ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా ఉదయం ఒక రకంగా మాట్లాడతావు, మీడియా ముందు ఒక రకంగా మాట్లాడతావు, ఎప్పుడు చూడు నేను విన్నా, నేను ఉన్నా, ఏదో 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 చిలుక పలుకులు పలికి జనాన్ని మోసం చేసి మరి నువ్వు ఇప్పటికైనా మేల్కోవాలి. దయచేసి చెప్తున్నాం, వైఎస్ఆర్ కూతురుగా మరోమారు గౌరవంతో చెప్తా ఉన్నాం, నీ తప్పులు నువ్వు సరిదిద్దుకొని, నువ్వు చేసిన మోసాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మరి నువ్వు తెలంగాణ ప్రజలకు, నీ చేతులు నమ్మిపోయినటువంటి నాయకులకు మరి నువ్వు తక్షణమే క్షమాపణలు చెప్పి నువ్వు చేసిన మోసాన్ని వెనక్కి తిరిగి తీసుకొని మా యొక్క రాజకీయ భవిష్యత్తాన్ని ఏ విధంగా ప్రశ్నార్థకంగా మార్చినవో అదే రాజకీయంగా ప్రశ్నార్థకంగా నీ జీవితాన్ని మేము అలా చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్నాం. షర్మిలా శాస్త్రి ఒక భారతీయ స్త్రీగా షర్మిల ఏవైతే పాటించాలో అది పాటించే పరిస్థితుల్లో లేరు. షర్మిల ప్రస్తుతము ఏదైతే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందో అది మా భిక్ష. ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత దాదాపు 500 కుటుంబాలు అప్పుల పాలై రోడ్ల మీద ఉన్నారు. ఈరోజు కొందరు కోట్ల రూపాయల అప్పులు చేశారు, లక్షల రూపాయల అప్పులు చేశారు. నేను పర్సనల్గా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నన్ను కోఆర్డినేటర్గా నియమించింది, ఆ తర్వాత పార్లమెంట్ కో కన్వీనర్గా నియమించింది, ఆ తర్వాత స్టేట్ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్గా నియమించింది. ఓకే, ఇంత త్వరగా 2.5 సంవత్సరాలలో ఇన్ని పోస్టులు ఇస్తూ ఉంది అంటే రోజు రోజుకు ఈమె మమ్మల్ని పట్టించుకుంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే నిజంగా వైఎస్ రక్తమే, తప్పకుండా న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో మేమందరం ముందుకు వెళ్ళాము. 3 నెలలు వైఎస్ షర్మిల గారు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి సడన్గా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో పార్టీని విలీనం చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.